వెల్కమ్ టు ఐ న్యూస్ వినాశ. అంతరిక్ష ప్రయోగాల్లో మరో సంచలనానికి తెరలేచింది. అర్ధ శతాబ్దం తర్వాత మళ్లీ చంద్రుడిని చుట్టి రావడానికి నలుగురు వ్యోమగాములు సిద్ధమయ్యారు. మార్చి 6న ప్రయోగించబోయే నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ 2 మిషన్ విశేషాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. నింగిలోకి మరో మహా అద్భుతం దూసుకెళ్లబోతోంది. 1972 తర్వాత అంటే సుమారు 5 దశాబ్దాల గ్యాప్ తర్వాత మళ్లీ చంద్రుడిని చుట్టి రావడానికి మానవ జాతి సిద్ధమైంది. నాసా చేపట్టిన ఈ ఆర్టెమిస్ 2 మిషన్ కు ముహూర్తం ఖరారైంది. మార్చి 6వ తేదీన అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ చారిత్రాత్మక ప్రయోగం జరగబోతోంది. ఈ ప్రయోగాన్ని చూస్తుంటే ప్రపంచ దేశాలకు మతిపోవాల్సిందే. ఈ మిషన్ లో నలుగురు వ్యోమగాములు పాలు పంచుకుంటున్నారు. 3 అమెరికన్లు, రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, ఒక కియన్, జెరెమీ హన్సెన్. వీరు 10 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించి చంద్రుడి వెనుక భాగాన్ని చుట్టి మళ్లీ భూమికి తిరిగి వస్తారు. వీరి ప్రయాణం కోసం నాసా తయారు చేసిన 98 మీటర్ల పొడవైన స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ అక్షరాల ఒక విశ్వరూపాన్ని తలపిస్తుంది. రాకెట్ పైభాగంలో ఉండే ఓరియన్ క్యాప్సూల్ ఈ 10 రోజుల పాటు వారికి ఇల్లులా మారబోతోంది. నిజానికి ఈ ప్రయోగం ఫిబ్రవరిలోనే జరగాలి, కానీ లిక్విడ్ హైడ్రోజన్ లీక్ అవడంతో అంతా అల్లకల్లోలంగా మారింది. అయితే నాసా శాస్త్రవేత్తలు వెంటనే స్పందించి ఆ లోపాలను సరిదిద్ది స్కెచ్ అదిరిపోయేలా మార్చి 6కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మిషన్ సక్సెస్ అయితే 2028లో చంద్రుడిపైకి మనుషులను దింపే ఆర్టెమిస్ 3కి మార్గం సుగమమవుతోంది. ముఖ్యంగా చంద్రుడి సౌత్ పోల్ దగ్గర ఉన్న మంచినీటిని అన్వేషించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఎందుకంటే 2030 కల్లా చైనా కూడా చంద్రుడిపైకి మనుషులను పంపాలని చూస్తోంది. అంటే ఇప్పుడు స్పేస్ వార్ లో తలక్రిందులైన లెక్కలు కనిపిస్తున్నాయి. ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆర్టిజిన్ సంస్థలు కూడా ఈ రేసులో ఉండడంతో అంతరిక్ష రాజకీయం ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్ సాధించిన ఘనతను ఆర్టెమిస్ మళ్లీ రిపీట్ చేస్తుందే? చంద్రుడిని చుట్టి వచ్చే ఈ నలుగురు వ్యోమగాములు చరిత్ర సృష్టిస్తారా?